హరే కృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. నవమోధ్యాయంలో 34వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. భగవానుడు అర్జునుడితో, నాయందే నీ మనస్సును లగ్నం చేయము, నా భక్తుడు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపితే నువ్వు నన్నే పొందగలవు అని చెప్పాడు. అంటే మనము మనసులో మనం ఏమనుకుంటున్నామో అది చెయ్యాలి, భగవానుడికి నమస్కరించుకుని. అంటే మన మనసులోనే భగవంతుడు ఉన్నాడు. దీన్ని ఒక కథలాగా చెప్పుకుంటే, అతను అలాగే ధ్యానిస్తే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఆ విధంగానే చెప్తే అతను చాలా గొప్ప వ్యక్తి అయ్యాడు. ఎవరంటే అతను తెనాలి రామకృష్ణుడు. ముందు ముందు అతని కథలు చెప్పుకుందాం. తెనాలి రామకృష్ణుడికి ఇంకో పేరుంది, రామలింగడు. తెనాలిని ఎందుకు వచ్చిందంటే ఆ పేరు, తెనాలి అనే ఊరు గనక తెనాలి రామలింగడు రామకృష్ణుడు. అతని ఇంటి పేరు కాదది. అతను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. తల్లి చాలా గారాబంగా పెంచుతూ ఉంది రామకృష్ణుడిని. కృష్ణుడిలాగానే అల్లరి చేస్తూ ఉండేవాడు. చదువు కూడా సరిగ్గా చదివేవాడు కాదు. అందరి చేత తిట్లు తినేవాడు. యశోద దగ్గరకు వచ్చి ఏ విధంగా చెప్పేవారో కృష్ణుడి అల్లరి, ఆ విధంగా రామకృష్ణుడి యొక్క అల్లరి మితిమీరిపోతూ ఉందన్నమాట. అంతకంతకీ కూడా జులాయిలా తయారవుతున్నాడు. వాళ్ళ మేనమామ దగ్గర ఉంటున్నారు వీళ్ళు. తండ్రి లేరు కాబట్టి ఆయన దగ్గర ఉండి ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. తల్లి మాట అస్సలు వినకుండా ఉంటే, తల్లి మాత్రం దేవుణ్ణే నమ్ముకుంది, భగవానుణ్ణి నమ్ముకుని, కృష్ణయ్య ఇతన్ని నువ్వే దారికి తీసుకురా అని అంటూ ఉండేది. అతనికి కూడా చెప్తూ ఉండేది, నువ్వు చక్కగా ఉండరా అని. కానీ అతను చెప్పిన వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవాడు. అతను చేసే అల్లరి అతని ఆటలో అతనివే. ఆ విధంగా చేస్తూ ఉంటే ముందు 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 అతని అల్లరి పెరిగిపోతూ ఉందన్నమాట. ఆ ఊరిలో వయసు పెరిగే కొద్దీ అల్లరి పెరుగుతూ ఉంది. అతను చేసే పనులన్నీ కూడా అల్లరి పనులు. అలాంటి వాడు కూడా ఒకే ధ్యాసలో ఉండకుండా ఆ అల్లరి పనులే అతనికి ఒక మంచి అడ్వాంటేజ్గా మారాయి. అతను మాట వింటేనే మనకి, అతని కథలు వింటేనే నవ్వు తెప్పించాయి. అతను గొప్ప కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. తర్వాత చాలా పెద్ద పదవిలో ఉండి చాలా డబ్బు సంపాదించి ఎంతో మంచి పేరు తెచ్చాడు. ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. అతని కథలు కూడా మనం నవ్విస్తూ ఉంటాయి. అంటే అతను వాళ్ళ అమ్మగారు కూడా భగవాను నమ్ముకోరా అని చెప్పింది. అతను కూడా వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట కొంతకాలానికి విన్నాడు. విని ఆచరణలో పెట్టాడు సవ్యంగా. తర్వాత గొప్ప వ్యక్తి అయ్యాడు. భగవానుడు చెప్పింది ఏంటంటే, మనం ఏ పనైనా సరే ఆచరణలో పెట్టాలి, పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, అప్పుడు నన్నే చేరుకుంటావు అన్నాడు. అంటే కోరిన చోటికి మనం కోరిన ఫలాన్ని మనం అందుకోగలం ఆ విధంగా చేస్తే. హరే కృష్ణ.